అడుగుతున్నాం ఆయన్ని, ఏదమ్మా ఏది ఒక్కసారి నన్ను పిలువు అని ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఓం హం హం హనుమతాయ నమః. భోజనాలు ఏర్పాటు చేశాను అక్కడ ఉన్నాయి, చాలా మంచిగా వండిస్తున్నాను తెలుసునా, ఎంత బాగున్నాయి రుచించిగా. నాలుక ఎందు రుచించేటువంటి రుచికరమైనటువంటి వంటలు తింటున్నటువంటి ఓ దుర్మార్గపు దేహమా, నిన్ను సైతం నీ దేహాన్ని జయించగలిగేటువంటి రుచించగలిగేటువంటి నామస్మరణ ఏదైనా ఉన్నదిరా ఈ భూమండలం మీద అని అడిగితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మా, ఇంతటి భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చినటువంటి నేను, సౌందర్య రూపాన్ని దాల్చినటువంటి నేను, 24 గంటలు నా ముఖాన్ని నేను అద్దంలోనే చూసుకుంటూ మురిసిపోయేటువంటి నేను, నాకు మించిన అందగత్తి భూమండలం మీద ఉన్నదా అమ్మా అని అడిగితే, సాక్షాత్తు పార్వతీదేవి త్రిశక్తి స్వరూపులుగా అవతారాన్ని ఎత్తి ఆ తల్లి మనకిచ్చినటువంటి సువర్ణాక్షరాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహ ప్రసాదంతో కూడుకున్నటువంటి మహామంత్రం ఏమిటో తెలుసా? ఓం సకల జగత్ సృష్టికి ఆధారభూతమైనటువంటి ఓంకార లైకారక శబ్దము ఓంకారం. అలాంటి శబ్దపూర్వకం నుంచి ఆవిర్భవించినటువంటి మహాశక్తి స్వరూపములరా మేము, త్రిశక్తి స్వరూపులుగా అవతారాన్ని ఎత్తినటువంటి ఓంకార లైకారకం నుంచి ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి లైకారక శబ్దంలోంచి ఉద్భవించినటువంటి మహాశక్తి ఎవర్రా అని అడిగితే ఐంకార స్వరూపునైనటువంటి మహామంగళ స్వరూపునైనటువంటి సరస్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా అవతారాన్ని ఎత్తి మనకు జ్ఞానాన్ని ఇచ్చిందమ్మా అని చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థంలో ఓం ఐం తరువాత హ్రీం సకల దేవతలకు ఆధారభూతమైనటువంటి మహామాయాశక్తి అయినటువంటి పార్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని మనకు చూపించడం కోసం అమ్మవారు సింహవాసధారినై త్రిశూలధారినై దుష్ట సంహారానికి అవతారాన్ని ఎత్తినటువంటి నేను హృంకార శబ్దాల తరంగిణిలోంచి హ్రీంకార రూపణిగా అవతారాన్ని ఎత్తినటువంటి మహామాయా స్వరూపిణి రా నేను అని చెబుతూ ఓం ఐం హ్రీం అని అంటూ నా నామస్మరణ పలికినటువంటి ప్రతి ఆడబడుచు కూడా ఆయన ఆరోగ్యాలతో ఉంటూ నిండు సౌభాగ్యదాయినిగా ఉండాలని చెప్పి నేను శ్రీం అంటే శ్రీ మహాలక్ష్మీదేవి అవతారాన్ని ఎత్తేనమ్మా అని చెప్పి ముగ్గురమ్మలుగా అవతారాన్ని ఎత్తినటువంటి మహామూల మంత్రమమ్మా అది. అంతటి యథాశక్తిని ఎక్కడ పలుకుతారో తెలుసా? పారాయణ యథాశక్తి ఎక్కడైతే కొలువై ఉంటుందో, ఎక్కడైతే గురు సంస్థానం గురు విధానం నిలబడి నడయాడుతున్నదో ఆ ప్రదేశంలో కానీ మనం ఆ మంత్రం కానీ పలికితే సుమారున నువ్వు 1,000,000 సార్లు కాశీ వెళ్ళొచ్చిన దాంతో సమానం. ఎన్నిసార్లు వెళ్ళారో? ఎన్నిసార్లు వెళ్ళారో మీరు? మహా అయితే ఓ 10 సార్లు పోయారా? ఎంతమంది పోయారు 10 సార్లు? ఒక 20, ఒక 30 లేదండి. ఎందుకు వెళ్తారు కాశీ? నాకు అర్థం కాదు, చెప్పాలి. ఎందుకు వెళ్తున్నారు? సరే, అరుణాచలం పోయారా? ఎంతమంది పోయారు? ఎందుకు పోతున్నారు? అబ్బే తెలీదు. శ్రీశైలం పోయారా? ఎంతమంది పోయారు? ఎందుకు పోతున్నారు? తెలీదు. ఇంట్లో ఉంటే ఇంటాయంతో మనశ్శాంతి లేదని చెప్పి దాచుకున్న డబ్బులన్నీ కలిసి ఆ టూర్స్ వాళ్ళకో ట్రావెల్స్ వాళ్ళకో ఈ డోకరా గ్రూప్ లీడర్స్కో ఏళ్ళకో వాళ్ళకో డబ్బులు ఇచ్చి అక్క ఎక్కడికైనా పోదామే 10 రోజులు అని చెప్పి సంవత్సరం అంతా కూడా ఆయన యాంగిలర్కి తగిలించుకున్న డబ్బుల నుంచి 200, 300, 500 జాగ్రత్తగా బదిలిపరుచుకుని ఆ డోకరా గ్రూప్లోంచి వచ్చిన డబ్బులు అవి జాగ్రత్త పెట్టుకుని 5 రూపాయలు వడ్డీలకి తిప్పుకుని ఆ డబ్బులు ఈ డబ్బులు జాగ్రత్త పెట్టుకుని మన పుణ్యక్షేత్రాలకు పోయి మన దరిద్రం అంతా అక్కడ వదిలేసి వస్తున్నాం. ఆయన ఏం పాపం చేసాడమ్మా?
మహాతల్లులారా, అవసరమా? కాశీ ఎందుకు వెళ్తున్నారా అని అడిగాను. అక్కడికి వెళ్ళి ఏదో వదిలేసి వస్తారట, తెలుసా? తెలుసా తెలీదా? ఎవడు చెప్పాడు? దిక్కుమాల సంస్కారం ఎందులో ఉంది? ఏ ధర్మంలో ఉంది? ఏ ఇతిహాసాల్లో ఉంది? ఏ పురాణాల్లో ఉంది? కాశీ పోయినప్పుడు నువ్వు ఏదన్నా వదిలేసి రారా అని ఎవడైనా చెప్పాడా నీకు? ఎవరు చెప్పలా. నువ్వు కాశీ వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళాలి, తెలుసా? ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. అబ్బే ఇప్పుడప్పుడు వద్దండి. కాశీ క్షేత్రమును వెలిసినటువంటి ఓ పరమేశ్వరుడా, నా ఊరి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఓ పరమేశ్వరుడా, ఇద్దరు నువ్వు ఒక్కటనే. కానీ కాశీ వెళ్తే పుణ్యం అంట, నా ఊరు శ్మశానానికి వెళ్తే పాపం అంట. పోయిన తర్వాత నీకేం తెలుస్తుంది పుణ్యమో పాపమో? అందుకని బ్రతికుండగా నీవు ఒక్కసారి కాశీనాథుడు నామస్మరణ చేస్తే చాలు, కాశీ వెళ్ళొచ్చినట్టే. అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని ఈ మానవ జన్మలో కలియుగ ధర్మంలో మనకిస్తే, కాశీ పోయి వంకాయలు వదిలేసి, బెండకాయలు వదిలేసి, కూరగాయలు వదిలేసి, ఆ చెత్త ఈ చెత్త అన్నీ అక్కడ వదిలేస్తున్నావు కదా. మెడలో ఉన్న బంగారం అక్కడ వాడేచ్చుగా, చేతికున్న ఉంగరాలు వదిలేచ్చుగా, ఎందుకు వదలవు? చూసారా స్వార్థపూరితమైనటువంటి దరిద్రం ఎలా వెంటాడుతుందో? ఆఖరికి అమ్మ చచ్చిపోయినా, పిన్ని చచ్చిపోయినా, తమ్ముడు చచ్చిపోయినా, నాన్న చచ్చిపోయినా, ఆడు ఒంటి మీద ఉన్నటువంటి బంగారం రాకపోతే కోసి మరీ తీసేసుకునేటువంటి నికృష్టపు జీవితాలు మనకి. నువ్వు కాశీకి వెళ్ళి పుణ్యం తెచ్చుకుంటావా? అందుకని కాశీకాండం మీరు చదవండి, చాలా అద్భుతంగా చెబుతారు అందులో. నీ జీవితకాలంలో ఒక్కసారి కాశీక్షేత్రాన్ని నువ్వు దర్శించి నడియాడినటువంటి ప్రదేశంలో నేను ఎందుకు ఎక్కడి దాకా తీసుకొచ్చానో తెలుసా?